హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కృష్ణ టెంపుల్, బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఇస్కాన్ టెంపుల్ మీరు చూసారా? ఎవరైతే చూసారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఎంత పెద్ద టెంపుల్ అంటే ఇది 7 ఎకరాలలో కట్టారండి. ఈ టెంపుల్ని 7 సంవత్సరాలు కట్టారంట. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్. ఇది 1997లో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన శంకర్ దయాళ్ శర్మ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇది అప్పుడు ప్రపంచంలోనే చాలా పెద్ద టెంపుల్ అని చెప్పారు. అసలు ఈ రాధాకృష్ణ టెంపుల్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత పెద్దది, చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్. ఇలాగ ఇక్కడ నుంచి దర్శనానికి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే ఒక అంకుల్ మాకు 108 కృష్ణనామాలు జపించుకుంటూ వెళ్ళాలన్నమాట. చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మా పాపకు ఒక చిన్న కృష్ణుడి ఫోటో ఇచ్చారు. మాకేమో ఒక చిన్న పాంప్లెంట్ లాంటి బుక్ ఇచ్చారు. అందులో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పుకుంటూ వెళ్ళాలండి. కింద ఇక్కడ టైల్స్ ఉన్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ. గో హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మా పాప ఎంత సైలెంట్గా ఉందో. ఇలా వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చక్కగా ఈ బాక్స్లో మనం ఆ చాంటింగ్ అనేవి, పేపర్స్, పాంప్లెట్స్ అనేవి ఆ బాక్స్లో వేయాలి. చూడండి, వెంకటేశ్వర స్వామి దర్శనం మనం ఇక్కడ నుంచి ఎంత చక్కగా చూడొచ్చో, ఎంత అసలు ఆ అలంకరణ అయితే ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మా పాప అయితే ఆ గడపని మొక్కుతూ ఉంది పదేగా. నాకు భలే అనిపించింది మా పాపను చూస్తుంటే. ఇక్కడ ఇంకా తర్వాత అలా మెట్లు ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కుతూ ఉంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తుంటే మనకి నరసింహస్వామి దర్శనం కూడా ప్రత్యక్షమవుతుంది మనకి. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ లైన్లో కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఇది కింద నుంచి తీసాను. ఇక్కడ ఎంత మంచి గోపురాలు ఉన్నాయి చూడండి. చక్కగా ఎన్ని స్టెప్సో మనం అంతా తిరుక్కుంటూ, చాలా పెద్దగా ఉందండి ఈ టెంపుల్ అయితే. ఎంత చక్కగా ఉందో. ఇంకా మా పాప కొద్దిసేపు నడిచింది. కొద్దిసేపు ఎత్తుకోమ్మా అంటే నేను ఎత్తుకున్నాను. కొద్దిసేపు అటు ఇటు పరిగెత్తుతూ ఉంది. చాలా పెద్ద విశాలంగా ఉంది కదా, అటు ఇటు పరిగెత్తుంది. ఇంకా నేను పట్టుకుని త్వరగా స్టెప్స్ ఎక్కేసాను పైకి. ఇది చూడండి, ఇక్కడే ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇస్కాన్ టెంపుల్ లోపల గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది అబ్బా. మాకైతే ఎంత చక్కగా అయిందో దర్శనం అయితే. మీరు కూడా బెంగళూరుకి వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఇస్కాన్ టెంపుల్ని మాత్రం. తప్పకుండా చూడండి. లోపల చూడండి, వ్యూ ఎంత బాగుందో. ఇక్కడైతే మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఈ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. వీకెండ్లో అయితే చాలా రష్గా ఉంటుందండి. విఐపి దర్శనానికి 300 టికెట్స్ ఉంటాయి అన్నమాట. అయితే పార్కింగ్ ఏరియాలో కూడా టికెట్స్ తీసుకుంటారు. ఇక్కడ బుక్ స్టాల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బుక్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. కింద హిస్టరీ, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ హిస్టరీ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా. రేట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అలా కిందికి అనేది వెళ్తూ ఉండాలి, దిగుతూ ఉండాలన్నమాట. కింద కూడా ఒక షాపింగ్ చేసేలాగా ఉంది. అన్ని బుక్స్, భగవద్గీత, కృష్ణుడి విగ్రహాలు చిన్నవి, అండ్ గోపిక, కృష్ణుడి చిన్నపిల్లలకి వేస్తారు కదా ఆ డ్రెస్సులు, అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. స్వీట్స్ అండి, రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. చాలా అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చూసాం, చాలా చక్కగా ఉన్నాయి. డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కృష్ణుడి విగ్రహాలు, ఇవి స్టోన్స్తో ఇలా చెట్టులాగా తయారు చేశారు ఇవన్నీ.
ఇక్కడ నుంచి అయితే ఈ గుడి ఎలా కట్టారో ఆ హిస్టరీ అంతా ఇక్కడ చూపిస్తారనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలాగా, ఎవరెవరు వచ్చారు, అవన్నీ ఇక్కడ మీకు ఈ గోడ మీద అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు చదువుకోవచ్చు ఇవన్నీ. ఇక్కడ అలాగే చారిటీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఫండ్స్ ఇస్తూ ఉంటారు ఈ టెంపుల్కి అన్నమాట. వీళ్ళు పేదవాళ్ళకి, అందరికీ, పిల్లలకి అందరి అక్షయ పాత్ర అని ఉంటుంది అనమాట. చాలామందికి ఫుడ్ పెడతా ఉంటారు అనమాట. చిన్నపిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇస్కాన్ టెంపుల్ అంటేనే ఇంకా అన్ని దేశాలలో ఒక్కొక్కటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. మీరైతే ఇక్కడికి వస్తే మాత్రం ఒక భగవద్గీత బుక్ తీసుకొని వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లలకి డ్రెస్సెస్, కృష్ణుడి డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట, డెకరేటెడ్వి. అన్ని విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. బెంగళూరుకి వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కృష్ణనామం జపిస్తూనే ఉండాలండి. అలా మనం జపిస్తూ ఉంటుంటే మనకు ఒకలాంటి మైండ్లో చక్కగా మెడిటేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గుడి ఎన్విరాన్మెంట్ కూడా అలానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కింద అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు వెరైటీగా. అందరూ, మా పాప చూడండి ఎలా పరిగెత్తుతుందో, ఇంకా ఆమెను పట్టుకోవడానికి మేము వెనక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇక్కడ పక్కన సైడ్లో ఒక చిన్న కొలంలాగా ఉందన్నమాట. ఇది గుడికి పక్కన ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వచ్చి అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, రీల్స్ కూడా చేసాం. గుడికి వస్తే ప్రసాదం తినుకోకుండా వెళ్తామా? మాకైతే మంచిగా పప్పన్నం లాగా ఒక మంచి ప్రసాదం దొరికింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.